ముందు మన మధ్యలో సిస్టర్ ఎప్సిబా ఉంది. వారి ఇద్దరి పిల్లలను దేవునికి ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళిద్దరి పిల్లలను తీసుకొని వస్తే మనం దేవునికి ప్రతిష్ఠ చేద్దాం. కప్ వెరీ గుడ్. మెల్లగా మెల్లగా రైట్. ఇట్లాంటి సిస్టర్ మొదటిగా వాళ్ళ పెద్ద కుమార్తెను దేవునికి ప్రతిష్ఠ చేద్దాం. ఏం పేరమ్మా? ఎలీనా మేరీ. ఎలీనా మేరీ భర్త మీ ఆయన పేరు జాషువా? ఏం పేరు మీ ఆయన పేరు? నిరీక్షణ. ఓకే. సిస్టర్ హెప్సిబా అలానే వాళ్ళ ఒక భర్త పేరు నిరీక్షణ్. వారికి దేవుడిచ్చిన సంతానము, ఇద్దరు సంతానము. మొదటిగా ఎలీనా మేరీ. మరి ఈ బిడ్డను మనం దేవుడికి ప్రతిష్ఠ చేద్దాం. సిస్టర్ వర్తమానం నమ్మింది కానీ బ్రదర్ నమ్మలేదు. నమ్మకపోవడం పక్కబెట్టు, పక్క విరోధి, వర్తమానానికి మహావిరోధి. సిస్టర్ని అస్సలు చర్చ్కు పంపడానికి ఇష్టపడడు, చర్చ్కు వెళ్ళొద్దని గొడవ పెడతాడు. అయినా సిస్టర్ నాకు వర్తమానం కావాలి, నాకు ఆరాధన కావాలని తగ్గించి ఎంతో దూరం నుండి వస్తూ ఉన్నది. చాలా దూరం నుండి ఇద్దరు పిల్లలను పట్టుకొని వస్తూ ఉన్నది. కాబట్టి అలాంటి విశ్వాసం కలిగి ఉండడం చాలా అరుదు. అలాంటి విశ్వాసం కలిగి ఉండి వెళ్ళిన వాళ్ళు ధన్యులై ఉన్నారు. చాలామంది అనుకూలంగా ఉండి చర్చకు రారు, కానీ సిస్టర్కి ప్రతికూలంగా ఉండి వస్తూ ఉంటుంది. ప్రతి వారం నాకు ఖచ్చితంగా మెసేజ్ పెడుతుంది, ఖచ్చితంగా నాతో మాట్లాడుతుంది. ఒకవేళ వాళ్ళ ఆయన ఏ వారమైనా రావద్దు, నువ్వు వెళ్ళొద్దని గొడవ పెడితే ఖచ్చితంగా బాధపడుతూ ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్తూ ఉంటుంది. మరి ఈరోజు తన ఇద్దరు పిల్లలను దేవునికి ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నారు. ఎలీనా మేరీని ఫస్ట్ ప్రతిష్ఠ చేద్దాం. లెట్స్ ప్రే. అదేనా మరి? ఇటు తిరగమ్మా, కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. సోదరుడు నిరీక్షణ్ అలానే సోదరి ఎప్సిబా వారికి ఇచ్చిన 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనమును చదువుకుందాం. ఇది ఎఫెసీ సంఘకాలమునకు రాయబడిన వర్తమానం, మొదటి సంఘకాల వర్తమానం. ఇది ఎఫెసీకి రాసింది. చివరి వచనంలో 7వ వచనంలో ఏముందంటే ఎఫెసీకి రాసిన ఆ యొక్క వర్తమానంలో చివరిగా ఏముందంటే, చెవి గలవాడు ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరిదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. జయించువానికి దేవుని పరిదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. ఆదామవ్వలు అదే కోల్పోయారు. జీవవృక్షం యొక్క ఫలములు భుజించే అధికారం కోల్పోయారు. కానీ మరలా దేవుడు వాగ్దానం ఏంటంటే, మంచి చెడ్డలు తెరుచే వృక్ష ఫలములు తిన్న తర్వాత మానవ జాతి పడిపోయాక, మానవ జాతి పాపములో పడిపోయి, అపరాధములో పడిపోయి, మరణంలోనికి జారిపోయాక, విమోచన ద్వారా మరలా తిరిగి వారు లేపబడి, విమోచన ద్వారా వాళ్ళు లేపబడి, వాళ్ళు తిరిగి మరలా జీవవృక్ష ఫలములను భుజించే అధికారం దేవుడు వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. ఇవాళ మధ్యాహ్నం నేను దాని వరంగల్లో చెప్పాను, చాలా చక్కగా వివరించాను. జీవవృక్ష ఫలములు ఏంటిది, మంచి చెడులు తినచే వృక్ష ఫలం ఏంటిది? జీవవృక్ష ఫలమో దేవుడు వాక్యం. ఎందుకంటే జీవవృక్షం ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఆయనే పరలోకమును దిగొచ్చిన జీవాహారమైన. యోహాను సువార్త 6వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు యేసుక్రీస్తు తానే పరలోకము నుండి వచ్చిన జీవాహారం అని చెప్పాడు. తనను భుజించిన వారు నిత్యము జీవిస్తారన్నాడు ఆయన. అదే ఏదోను తోటలో ఉన్న జీవవృక్షము. అక్కడ జీవవృక్షం అనేది ఒక అలంకారప్రాయముగా రాయబడ్డది. అక్కడ అలంకార పదముగా చెప్పబడ్డది. అంటే ఒక గుర్తు రూపంలో చెప్పబడ్డది, ఒక సింబలిక్ ఫామ్లో చెప్పబడ్డది అక్కడ. అమనంటారా? అదేవిధంగా మంచి చెడులు తెరిచే వృక్షం ఎవరో కాదు, అది లూసిఫర్ అయి ఉన్నాడు. అది లూసిఫర్ అయి ఉన్నాడు. అక్కడ కూడా మంచి చెడులు తెరిచే వృక్షం అనేది ఒక అలంకార పదముగా అక్కడ రాయబడి ఉన్నది, ఒక సింబాలిక్ ఫామ్లో అక్కడ రాయబడి ఉన్నది. వాక్యాన్ని తినడమో జీవవృక్ష ఫలాన్ని తినడము, వాక్యానికి విరోధమైన దానిని తినడమో మంచి చెడులు తెరిచే వృక్ష ఫలమును తినడము.
అక్కడ ఆదామవ్వలు వాక్యానికి బదులుగా వాక్యానికి విరోధమైన దాన్ని వాళ్ళు తిన్నారు. వాళ్ళు అక్కడ కరెక్టేనా? అందుకే మనకు మళ్ళీ విమోచన కావాల్సి వచ్చింది. అందుకే యేసు వచ్చి ఆ వాక్యానికి విరోధంగా తిన్న ఫలమును బట్టే మనందరం జన్మించబడ్డాము. మనందరం అసలు వాక్యమును తినడం ద్వారా జన్మించబడాలా? ఎంతమంది తెలుసా విషయం? వాక్యము ద్వారా మనం జన్మించబడాలా, పలకబడిన మాట ద్వారా మనం జన్మించబడాలా. ఏది మన భౌతిక జన్మ కూడా. కానీ వాక్యానికి విరోధంగా ఉన్న దానిని తినడం ద్వారా మనందరం జన్మించబడ్డాం. అదే ఆది పాపమై ఉన్నది, ఒరిజినల్ సిన్. కరెక్టేనా? అందుకే మనకి ఇప్పుడు విమోచన కావాలి. అందుకే యేసుక్రీస్తు వచ్చి విమోచకుడిగా విమోచనను ఇచ్చి ఆయన తన రక్తము ద్వారా మనల్ని మరలా తిరిగి సంపాదించి మరలా తన సొంత రక్తమును చిందించి వెలగా తన రక్తమును క్రయధనముగా చిందించి మరలా మనల్ని సంపాదించి తిరిగి మనము ఆ జీవవృక్ష ఫలమును తినే అధికారం మనకి ఇచ్చాడు. అందుకే ఈరోజు మనము ఎలాగైతే ఏబేలు తన అర్పణలో గుర్తించబడ్డాడో, ఏబేలు అర్పించిన అర్పణ గొర్రెపిల్ల అయి ఉన్నది. ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా ఏబేలు నీతిమంతుడయ్యాడు. అందుకే ఎబ్రిలో ఏబేలు నీతిమంతుడని రాయబడి ఉన్నది. ఎబ్రి 11వ అధ్యాయంలో పౌలు గారు ఏబేల్ని నీతిమంతుడని రాశాడు. ఆది పాపం ద్వారా పుట్టినవాడు ఎలా నీతిమంతుడయ్యాడు? గొర్రెపిల్ల రక్తము వలన. అలానే మనం కూడా ఈరోజు ఎలా నీతిమంతులం అవుతున్నాము? గొర్రెపిల్ల రక్తము ద్వారా, గొర్రెపిల్లలో గుర్తించబడడం ద్వారా. ఆమేన్. ఇప్పుడు గొర్రెపిల్లలో గుర్తించబడడం ద్వారా, గొర్రెపిల్ల రక్తము ద్వారా మనము నీతిమంతులుగా మారి మరలా తిరిగి జీవవృక్ష ఫలమును తింటున్నాం. మనం జీవవృక్ష ఫలం ఏంటంటే దేవుడు వాక్యం. ఎందుకంటే యేసుక్రీస్తే ఆ జీవాహారమై ఉన్నాడు, జీవవృక్షమై ఉన్నాడు. ప్రవక్త అదే చెప్పాడు, నేను చదివాను దాన్ని. ఇంకా నేను కొంచెం చదవాలనుకుంటున్నాను. ఆమెనంటారా? మరి మీకు తెలుసా, ఆది కాండములో ఆ జీవవృక్షము ఏదోనులో ఉన్నది. కరెక్టేనా? మళ్ళీ ప్రకటనలో ఉన్న ఆ ప్రకటనలో ఉన్న ఏదోనులో తెలుసుగా, ఆది కాండంలో ఉన్న ఏదోను ప్రకటన గ్రంథానికి వచ్చినప్పుడు అది మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడింది. ప్రకటన 21వ అధ్యాయం 22వ అధ్యాయంలో. ఎందుకంటే అది మరలా తిరిగి విమోచించబడి పునరుద్ధరించబడింది ఇప్పుడు. కానీ ఈ ఏదోలో మళ్ళీ జీవవృక్షం ఉంది. కానీ పొద్దున నేను నర్సంపేటలో చెప్పాను, అక్కడ ఏమి లేదు. మొదటి ఏదోలో ఉన్నది, చివరి ఏదోలో ఏమి లేదంటే మంచి చెడులు తెరిచే వృక్షం లేదు. అక్కడ జీవవృక్షం ఉంది కానీ మంచి చెడులు తెరిచే వృక్షం లేదు. ఎందుకు? మొదటి ఏదోలో దేవుడు ఎందుకు మరి మంచి చెడులు తెరిచే వృక్ష ఫలమును పెట్టాడు అక్కడ? ఎందుకు పెట్టాడంటే పరీక్షించబడడానికి. ఏ దత్తపుత్రత్వం జరగాలంటే, అధికారపూర్వకంగా దేవుడు నిన్ను తన కుమారుడిగా కుమార్తెగా ఆయన నిన్ను స్వీకరించాలంటే ఖచ్చితంగా నువ్వు ముందు పరీక్షించబడాలి. దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా ఉన్నావని నువ్వు ముందు పరీక్షించబడాలి. పరీక్షించబడిన తర్వాత నువ్వు ఎప్పుడైతే ఆ పరీక్షలో జయిస్తున్నావో అదిగో అప్పుడు ఆ జీవవృక్ష ఫలమును తినడానికి నీకు అధికారం ఉందని నువ్వు తిరిగి రుజువు చేయబడతా ఉన్నది అక్కడ. అందుకే మొదటి ఏదంలో ఉన్న మంచి చెడులు తెరిచే వృక్షము ఆ శాపగ్రస్తమైనది చివరి ఏదంలో లేదు, పునరుద్ధరించబడిన ఏదోలో లేదు, విమోచించబడి పునరుద్ధరించబడిన ఏదోనులో ప్రకటన 21-22 అధ్యాయంలో లేదు అక్కడ. ఎందుకు? ఇక్కడ ఎందుకు పెట్టాడో అక్కడ ఎందుకు పెట్టలేదు దేవుడు? ఎందుకంటే ఇక్కడ నుండే నువ్వు పరీక్షించబడి ఇక్కడ పెట్టడానికి కారణం మంచి చెడులు తెరిచే వృక్ష ఫలాన్ని ఇక్కడ ఆది కాండము ఆ మొదటి ఏదంలో పెట్టడానికి కారణము నువ్వు పరీక్షించబడి దేవుని కుమారుడు కుమార్తెవని నువ్వు రుజువు చేయబడి దేవుడు నిన్ను దత్తత తీసుకొని రుజువు చేయబడ్డ తర్వాత దేవుడు నిన్ను అధికారపూర్వకంగా తన కుమారుడిగా కుమార్తెగా నిన్ను స్వీకరించి అదిగో దేవుని యొక్క విమోచించబడి పునరుద్ధరించబడిన ఏదోనులో నిన్ను పెడతా ఉన్నాడు అక్కడ కుమారుడిగా కుమార్తెగా. అర్థమైందా ప్లాన్? అందుకే అక్కడ శాపగ్రస్తమైనది ఏది ఉండదు. ఇక్కడ ఉంది ఏదోనులో శాపగ్రస్తమైనది, కానీ అక్కడ లేదు. ఇక్కడున్నాడు లూసిఫర్, నువ్వు దేవుని తోటకు ఏదోనులో ఉంటివి. ఎక్కడుంది అది? హెజ్కేలు 28వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది అక్కడ.
కానీ అదే దేవుడు పునర్దించిన, అంటే విమోచన చేసి పునర్దించిన ఏదోనులో, ప్రకటన 21, 22 అధ్యాయంలో ఏదోలో వాడు ఆ ఏదోలో లేడు. వాడు అక్కడ వాడు ఆ సమయానికి ఎక్కడున్నాడంటే వాని ఆరని అగ్నిగుణంలో దేవుడు పడవేశాడు. వాడి వర్తమానం విని పడిపోయిన దూతలను మనుషులను, వారి వర్తమానం విని మోసపోయిన మనుషులను, వాళ్ళందరినీ ఆయన ఎక్కడ వేశాడంటే ఆరని అగ్నిగుండములో వేశాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అర్థమైంది అందరికీ? ఓకే. అందుకే ప్రవక్త అంటాడు, ఆదికాండంలో జీవవృక్షం 3 సార్లు చెప్పబడింది, 3 సార్లు. అలానే ప్రకటన గ్రంథంలో కూడా మళ్ళీ ఏదోను తోటలో 3 సార్లు. కానీ ఈరోజు మనం ఎక్కడున్నామో నేను కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఐ బిలీవ్ ఇట్. నేను నమ్ముతున్నాను ఈరోజు మీకు ఇది అర్థమవుతుందని. ఎందుకంటే ఈ కాల వర్తమానం ఏంటిదంటే జీవవృక్ష ఫలములను భుజింపనివ్వడం. ఇప్పుడు మనము జీవవృక్ష ఫలములు తింటా ఉన్నాం. మనం మంచి చెట్లు తినొచ్చే వృక్ష ఫలమును కాదు, జీవవృక్ష ఫలములను. జీవవృక్ష ఫలములు ఏంటంటే దేవుడు వాక్యం. మంచి చెట్లు మంచి చెడుల తెలివిచ్చే వృక్ష ఫలములు ఏంటంటే వాక్యానికి విరోధమైనది. అందుకే ఈరోజు మనం వాక్యానికి విరోధమైనది తింటలేం. ఈరోజు మనం వాక్యాన్ని తింటా ఉన్నాం. లెట్స్ ప్రే. ప్రభు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు తండ్రి. ఈ రోజున నువ్వు మరొక్కసారి ఈ రాత్రి నువ్వు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మేము తింటున్నది ఏంటిదంటే జీవవృక్ష ఫలములను. ఓ దేవా, అది తినుటకు ఆదామవ్వలు ప్రయత్నించారు పాపం చేశాక. కానీ దేవుడు ఏదోను తోటలో నుండి వాళ్ళను వెళ్ళగొట్టి ఆ తూర్పు దిక్కున ఆ మార్గంలో ఎవరు లోపలికి రాకుండా అదిగో ప్రభువా ఖడ్గజాలలు కలిగిన కేరుబులను అడ్డుగా పెట్టాడు ఆయన. ఓ ఏబేలు కయ్యోను తిరిగి వెళ్ళవలనని, పాపం వలననే వాళ్ళు ఏదోలో నుండి వారు బయటికి వెళ్ళగొట్టబడ్డారు. కాబట్టి ఆ పాపము నుండి విడుదల పొందుకుంటే తిరిగి వెళ్ళవచ్చు ఏదోలోని కానీ వాళ్ళు గ్రహించి తూర్పు దిక్కున ఉన్న ఆ గవిని దగ్గర అదిగో వాళ్ళిద్దరూ కూడా ప్రభువా ఆ యొక్క బలిపీఠాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు బలులు అర్పించారు అక్కడ. కానీ ఏబేలుకు అర్హత దొరికినది. ఎందుకంటే ఏబేలు సరియైన బలిని అర్పించాడు. సరియైన బలి, దేవుడు ఏది కోరుకుంటున్నాడో ఆ బలిని ఏబేలు అర్పించాడు. కానీ కయ్యోను దాన్ని అర్పించలేకపోయాడు. ఏబేలుకు దొరికినది తిరిగి ఏదోను తోటలోనికి వెళ్ళి ఆ జీవవృక్ష ఫలమును తినే అధికారము. కానీ కయ్యోను ఏబేల్ని చంపివేశాడు అక్కడ. ఓ దేవా, మేము నమ్ముతున్నాం ఈరోజు మరలా తిరిగి మేము ఆ ఏదోనులోనికి ప్రవేశించి ఆ జీవవృక్ష ఫలములను భుజించే ప్రభు ఆ కృపను మాకు ఇస్తున్నావని. ఎందుకంటే మరలా ఏబేలు అర్పించిన అర్పణలాగా మేము కూడా ఇదిగో నీవు మా కొరకు ఒక అర్పణగా మారి, మా కొరకు గొర్రెపిల్లగా మారి, మా కొరకు నువ్వు అర్పణగా మారి నువ్వు రక్తమును చిందించినప్పుడు ఆ రక్తాన్ని మేము అంగీకరిస్తున్నాం. కాబట్టి ఆ అర్పణను మేము అంగీకరిస్తున్నాము. కాబట్టి ఆ అర్పణలో మేము గుర్తించబడుతున్నాం అయ్యా. ఆ రక్తంలో మేము గుర్తించబడుతూ ఆ రక్తము ద్వారా అర్పణకు చిందించిన ఆ రక్తము ద్వారా మేము నీతిమంతులం అవుతున్నాం అయ్యా. అందుకే ఈరోజు నువ్వు మమ్మల్ని తిరిగి ఇదిగో ప్రభువా ఆ జీవవృక్ష ఫలములు తినే కృపను మాకు ఇస్తున్నావయ్యా. మేము దాన్నే తింటున్నాం. ఈ రోజున వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు తండ్రి. మనుష్యుడు బ్రతకాల్సింది ఆ జీవవృక్ష ఫలముల ద్వారానే, ఉట్టి రొట్టె ద్వారా కాదు, జీవవృక్ష ఫలముల ద్వారా. ఎందుకంటే అది తింటేనే నిత్య జీవమై ఉన్నది. అవును, నన్ను భుజించిన వాడే నిత్యము జీవిస్తాడని అన్నావు. నా శరీరము తిని, ఏకైక మనిషి కుమారుడైన నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడన్నావు. అందుకే ఈరోజు నీ పిల్లలు ప్రభువా తప్పకుండా దాన్ని తినే కృపను దయచేయి, తాగే కృపను దయచేయమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్లీజ్ బి సిట్ డౌన్.
సో జీవవృక్షం గురించి మనం చూస్తున్నాం. అలానే మంచి చెడులు తెలివించే వృక్షం గురించి కూడా. మంచి చెడుల తెలివినిచ్చు మిశ్రమం చెట్టు ఇది, మిక్స్డ్ ట్రీ. ఇవి రెండు న్యాచురల్ ట్రీస్ కావు. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు 11-12 వచనాలలో తన పలకబడిన మాట ద్వారా న్యాచురల్ ట్రీస్, ప్రకృతి సంబంధమైన చెట్లను సృజించినప్పుడు ఈ రెండు చెట్లు లేవు. వింటున్నారా? ఆ భూమిలో నుండి మొలిపించబడిన ఆ భూమిలో నుండి మొలిపించబడిన చెట్లు ఏవైతే ఉన్నాయో, గడ్డియు విత్తనములిచ్చు తమ తమ జాతి ప్రకారముగా విత్తనములు కలిగిన ఫలవృక్షములు కలిగిన చెట్లు ఏవైతే దేవుడు మొలిపించబడును గాక, భూమి మొలిపించును గాక అని పలికాడో, ఆ పలకబడిన మాట ద్వారా వచ్చిన ఆ చెట్లలో ఈ రెండు లేవు. అందుకే 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు, ఆ 1వ అధ్యాయంలో ప్రకృతిని దేవుడు సృష్టించాడు. ఆకాశ పక్షులను, భూజంతువులను, వివిధ రకములైన జాతుల్లోని భూజంతువులను, వివిధ రకములైన జాతుల్లోని ప్రాకుజీవులను, భూమిపైన ప్రాకుజీవులను, ఆకాశంలో ఎగిరే పక్షులు, వివిధ జాతుల పక్షులను, సముద్రములో ఉండే జీవరాశులను, చేపలను, ఇవన్నీ దేవుడు తన పలకబడిన మాట ద్వారా ప్రకృతిని సృజించాడు ఆయన. అందులో ఈ రెండు చెట్లు లేవు. ఎందుకంటే ఇవి అలంకార పదముగా రాయబడి ఉన్నది, సింబలిక్ ఫామ్లో రాయబడి ఉన్నది, సింబలిక్ ఫామ్, గుర్తు రూపంలో రాయబడి ఉన్నది. మరి అందుకే చెట్టు అంటే ఒక వ్యక్తిని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. బిలాము సంఖ్యాకాండములో ఇజ్రాయేలులను అగరు చెట్టు వలె వాళ్ళు ఉన్నారని పిలిచాడు ఆయన. అగరు చెట్ల వలె ఇజ్రాయేలు ఉన్నారని. 1వ కీర్తనలో కీర్తనకారుడు మనుషులను దేంతో పోల్చాడంటే, ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడని అన్నాడు. ఇలా మనం బైబిల్లో చూస్తే చెట్టు మానవునికి, వ్యక్తికి సాదృశ్యమై ఉన్నది. సో అక్కడ జీవవృక్షం అంటే కూడా ఒక వ్యక్తి అయి ఉన్నాడు. మరి ఆ జీవవృక్షం ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఎందుకంటే మనకి యోహాను సువార్త 6-8 అధ్యాయాలు చదివితే, మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం. అక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయంలో, నేనే పరలోకమును దిగి వచ్చిన జీవాహారమై ఉన్నా, నన్ను భుజించువాడు నిత్యము జీవిస్తాడు. అంటే ఇప్పుడు ఆ జీవవృక్షం ఏదోలో ఉన్న, ఆ మొదటి ఏదోలో ఉన్న జీవవృక్షం ఎవరో కాదు కానీ ప్రభువుని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మరి అది యేసుక్రీస్తు అయితే దాని ప్రక్కనే ఉన్న ఆ చెట్టు ప్రక్కనే ఉన్న, ఆ వృక్షం పక్కనే ఉన్న మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము, మిశ్రమమైన చెట్టు కూడా ఒక వ్యక్తి అయి ఉన్నాడు. అతనే సాతానుడై ఉన్నాడు. అక్కడ అర్థమైందని చెప్పింది. యేసుక్రీస్తు మరియు సాతాను, వాక్యము వాక్య విరోధి, యాంటై వర్డ్ అండ్ యాంటై వర్డ్. వాక్యము వాక్య విరోధి, ఇద్దరు ప్రక్కనే ఉన్నారు ఏదోనులో. మరియు నువ్వు దేవుని తోటకు ఏదోనులో ఉంటివి అని లూసిఫర్ గురించిన ప్రవచనము మనకి ఎక్కడుందంటే, అది హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడుతుంది. అక్కడ లూసిఫర్ గురించి చెప్పబడిన విషయాలు అక్కడ ఉన్నాయి. అక్కడ హెజ్కేలు ప్రవక్త లూసిఫర్ గురించి చెప్తున్నాడు. చెప్తే ఏమంటున్నాడంటే, నువ్వు దేవుని తోటకు ఏదోనులో ఉంటివి అంటున్నాడు అక్కడ. కానీ మొదటి ఏదంలో వాడు ఉన్నాడు, కానీ చివరి ఏదంలో వాడు ఉన్నాడు. రక్తము చేత విమోచించబడి పునర్దించబడిన ఏదోను, ఆది కాండములో ఉన్న అదే ఏదోను, రక్తము చేత విమోచించబడి పునర్దించబడిన ఏదోను ప్రకటన 21-22లో కనబడతా ఉన్నది. అక్కడ మాత్రం వాడు ఉండడు. మీకు అర్థమవుతుందా? ఎందుకు వాడు అక్కడ ఉండడు అంటే, వాడు మొదటి ఏదంలో పెట్టబడడానికి కారణం ఏంటంటే, దేవుడు తన కుమార్తెలను అధికారపూర్వకంగా వారిని స్వీకరించాలంటే ముందు వాళ్ళు పరీక్షించబడాలి. అందుకే పరీక్ష కోసం దేవుడు వాడిని అక్కడ పెట్టాడు. ఆ పరీక్షలో ఎవరెవరైతే గెలిచారో, ఎవరెవరైతే విజయం సాధించారో, ఎవరెవరైతే జయాన్ని పొందుకున్నారో వాళ్ళందరూ ఇప్పుడు ప్రకటన 21-22 అధ్యాయాలలో ఉన్న చివరి ఏదోల్లోకి వాళ్ళు వస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు అధికారపూర్వకంగా వాళ్ళని తన కుమార్తెలుగా దత్తత తీసేసుకున్నాడు. కాబట్టి పుత్రస్వీకారం తీసేసుకున్నాడు. కాబట్టి ఇక వానితో పని లేదు. కాబట్టి వాని బోధన నమ్మి పడిపోయిన దూతలు, మరి వాని బోధతో మోసపోయిన మనుషులను, వాళ్ళందరినీ కూడా ఆరని అగ్నిగుణంలో దేవుడు పడవేస్తా ఉన్నాడు అక్కడ. యు అండర్స్టాండ్?
మీకు అర్థమవుతుందా అని అన్నది? ఓకే, జీవవృక్షం అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే ఎవరు? వాక్యం. జీవవృక్ష ఫలములు ఏంటో కాదు, వాక్యం. మరి మంచి చెట్లు రుచి వృక్షము అంటే ఎవరు? లూసిఫర్. లూసిఫర్ అంటే ఎవరు? క్రీస్తు విరోధి, వాక్య విరోధి. అదేనా అవ్వకు బోధించిన వాడు? వాక్యానికి విరోధంగా బోధించాడు. వాక్యం ఏమని చెప్పింది? మీరు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు. వాడొచ్చేమని చెప్పాడు? మీరు తిను దినమున చావనే చావరు. మీకు అర్థమైందని చెప్పింది? మీరు చావనే చావరు. పట్టుకున్నారా నేను చెప్తున్నది? వాడు వాక్య విరోధం అనమాట. అందుకే వాళ్ళు ఏది విన్నారో, వాళ్ళు ఏది తిన్నారు? ఇప్పుడు చస్తారు అనే వాక్యాన్ని తినలే. అదే జీవవృక్షం నుండి వచ్చింది. మీరు తిన్న దినమున చచ్చెదరు. మీరు ఆ జీవవృక్ష ఫలమును తినవచ్చు, కానీ మంచి చెట్లు తినొచ్చే వృక్ష ఫలం తిను దినమున చచ్చెదరు అనే దానిని తినకుండా వాళ్ళు దేని తిన్నారు? వాళ్ళు ఆదమవ్వలు మీరు చావనే చావరు. అదే వాళ్ళు తిన్నది అక్కడ. మీకు అర్థమైందని చెప్పింది? ఇప్పుడు కూడా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు కూడా జాగ్రత్తగా వినండి. మనము ఇప్పుడు ఈ రెండు చెట్లు ఆదాము ఎదుట మాత్రమే పెట్టబడలేదు. ఆదాము మొదటి మనుషుని దగ్గర ముందు పెట్టబడిన ఈ రెండు వృక్షాలు ప్రవక్త అన్నాడు ప్రతి మనిషి ఎదుట పెట్టబడినది. ప్రతి మనిషి ఎదుట. మనం ఇలా అనడానికి లేదు, ఓ అది ఆదామవ్వలు చేసిన పాపం, నేను కాదు. ఆదామవ్వల పైన మనము ఆ పాపాన్ని మోపడానికి వీలు లేదు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు నీకు కూడా రెండు చెట్లు ఉన్నాయి. ఒకటి క్రీస్తు, ఇంకోటి క్రీస్తు విరోధి. ఒకటి వాక్యం, ఇంకోటి వాక్య విరోధమైనది. అర్థమవుతుందని అన్నది? సంఘ శాఖలన్నీ వాక్య విరోధమైనవి. సంస్థాగత సంఘాలు, డినామినేషన్స్ అన్నీ వాక్య విరోధమైనది. ఇంకొకటో క్రీస్తు వాక్యమై ఉన్నది. ఇప్పుడు నువ్వు దేనిలో నుండి తింటున్నావు అనేదే ముఖ్యమై ఉన్నది ఇక్కడ. వాక్యమును తింటున్నావా, వాక్య విరోధమైన దానిలో నుండి తింటున్నావా? ఆమెనంటారా? వాక్యమును తింటే నిత్యము జీవిస్తావు, వాక్య విరోధమైనది తింటే మరణిస్తావు. కరెక్టేనా? వాక్య విరోధమైనది తింటే నువ్వు మరణిస్తావు, చస్తావు. ఆమేన్. సేమ్ లా, అదే చట్టం అందరికీ వర్తించబడతా ఉన్నది. తినుదినమున నిశ్చయంగా చచ్చెదవు. వాక్య విరోధమైనది తింటే నువ్వు చస్తావు, కానీ వాక్యాన్ని తింటే నిత్యము జీవిస్తావు. జీవవృక్ష ఫలమును తింటే నిత్యము జీవిస్తావు. మంచి చెలులు తెరుచే వృక్ష ఫలములో నుండి తింటే చస్తావు. అర్థమైందని చెప్పింది? అందుకే మనం వాక్య విరోధమైన దాని నుండి ఏది తినకూడదు. మనం వాక్యేతరమైనది అంటే వాక్యము కాకుండా ఉన్నది, వాక్యేతరమైనది, వాక్య విరోధమైనది, వాక్య వ్యతిరేకమైనది ఏది మనం తినకూడదు ఈ రోజున. అది మనం భుజించకూడదు. మనం ఈ రోజున మనం వాక్యం మాత్రమే భుజించాలి ఈ రోజున. ఆమేన్. హల్లెలూయా. అందుకే యేసు మత్తయి సువార్త 4:4 ఏమన్నాడు? మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. రొట్టె ప్రకృతి సంబంధమైనది, అది తినేది ఎందుకంటే భౌతికంగా జీవించడానికి. కానీ ఇప్పుడు ఆత్మ సంబంధంగా బ్రతకాలంటే, నీ ఆత్మకున్న ఆకలి దాహము దేని ద్వారా తీర్చబడాలంటే దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట, వాక్యము ద్వారా, జీవారము ద్వారా, జీవవృక్ష ఫలముల ద్వారా నువ్వు జీవించాల్సి ఉన్నది. అందుకే ప్రతిదీ దేంతో చూడాలంటే నువ్వు వాక్యముతో చూడాలి. నువ్వు ఇది వాక్యమా, నేను చేసేది వాక్యమా, నా ప్రవర్తన, నా మాటలు, నా ఆలోచనలు, నా నడవడిక, నేను వెళ్తున్న మార్గము, నేను కలుగున్న లక్ష్యాలు, నేను కలుగున్న గురి, నేను తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిదీ వాక్యమా అని నువ్వు చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నువ్వు వాక్యం ద్వారానే జీవించాలి, జీవవృక్ష ఫలముల ద్వారానే జీవించాలి. అర్థమైంది అందరికీ? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. మరి ప్రొఫెసర్ బెన్హామ్ గారు అంటున్నారు ఈ జీవవృక్షం గురించి. ఆయన మాట్లాడుతూ ఎఫెసీ సంఘకాలంలో, ఆయన 7 సంఘకాలాల వివరణలో ఎఫెసీ సంఘకాలంలో ఆయన అంటున్నాడు 97వ పారాగ్రాఫ్ 96లోనో, సరే జీవవృక్షం ఒక వ్యక్తి కనుక మంచి చెట్లు తెరుచే వృక్షము కూడా
ఒక వ్యక్తి అయి ఉండవలెను, మరొకటిగా ఉండదు. ఆ విధముగా నీతిమంతుడు మరి దుష్టుడు, నీతిమంతుడు ఎవరు? యేసుక్రీస్తు. దుష్టుడు ఎవరు? లూసిఫర్. ఆ ఏదోను తోటలో ఒకరి ప్రక్కన ఒకరు నిలబడి ఉన్నారు. అలంకారప్రాయముగా గుర్తుల రూపములో వాళ్ళిద్దరి పేర్లకు రాయబడ్డాయి. ఒకటి జీవవృక్షమని, ఆయనే యేసుక్రీస్తు. ఇంకొకటి దుష్టుడు, మంచి చెడులు తెరుచే వృక్షము, వాడే దుష్టుడు. వాళ్ళిద్దరు ఒకరి ప్రక్కన ఒకరు ఏదోలో ఉన్నారు అక్కడ. అర్థమైన ఆమె చెప్పండి. హెజ్కేలు 28:13 నీవు అంటే సాతానుడు ఏదోనులో, దేవుని యొక్క ఏదోను తోటలో ఉంటివి అని అక్కడ రాయబడి ఉన్నది. ఆమెనంటారా? 97వ పారాగ్రాఫ్, సర్ప సంతానం ఒక నిజ ప్రత్యక్షతను ఇచ్చడం మనము చూచెదము. ఏదోను తోటలో నిజంగా అదే జరిగెను. అవ్వ సర్పం వలన మోసపుచ్చబడినని వాక్యము చెప్పుచున్నది. ఆమె వాస్తవంగా సర్పము చేత చెరచబడినది. మోసపుచ్చబడడం అంటే అర్థము సర్పము చేత చెరచబడడం. ఆమె ఆదికాండము 3:1 ఇట్లున్నది, ప్రభువు యెహోవా సృజించిన భూజంతువులన్నిటిలో సర్పము బహుయుక్తి గలదై ఉండెను. ఈ జంతువు దాదాపుగా మానవుని వలె ఉండెను, అయినా కానీ అది పూర్తిగా జంతువే. మీకు అర్థమైంది అందరికీ? ఈ జంతువు దాదాపు మానవుని వలె ఉండెను, అయినా కానీ అది పూర్తిగా జంతువే. అది మాట్లాడగలదు మరియు వాదించగలదు. అది ఒక చక్కని జంతువు. చింపాంజీకి మరియు మానవునికి మధ్య రూపంలో ఉండెను. డార్విన్ దాన్నే తీసుకురావడానికి ప్రయత్నించాడు. మానవుడు చింపాంజీకి మధ్యలో ఏదో మిస్సింగ్ లింక్, ఏదో తప్పిపోయిన గొలుసు ఉన్నది, ఆ తప్పిపోయిన గొలుసు ఉన్నది అని చెప్పుకుంటూ వచ్చాడు. కాకపోతే డార్విన్ సిద్ధాంతం తప్పు. కోతిలో నుండి మానవుడు పుట్టలేదు, కానీ దేవుడు సృజించినది ఎవల్యూషన్. ఎవల్యూషన్ అంటే తెలుగులో ఏమంటారంటే పరిమాణం చెందుట. కరెక్టేనా? ఆ ఎవల్యూషన్, అది దేవుని ఎవల్యూషన్. ఎట్లా అంటే ఫస్ట్ దేవుడు కోతిని సృజించాడు, కోతి తర్వాత చింపాంజీని సృజించాడు, చింపాంజీ తర్వాత సర్పాన్ని సృజించాడు, సర్పము తర్వాత మానవుని సృజించాడు. కోతిలో నుండి మానవుడు రాలేదు, కానీ దేవుడు ఆ విధంగా ఆ ఎవల్యూషన్ని, ఆ పరిమాణాన్ని తీసుకొచ్చాడు ఇప్పుడు ఆయన. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందట? ఈ సర్పం అనే జంతువు, ఇది జంతువు అని బైబిల్ అంటుంది. భూ జంతువులలో మనం సర్పం అనుడితోటే పామను గుర్తుకొస్తుంది, పామనుడితోటే అది ప్రాకుజీవిగా మనకు కనబడుతుంది. ఇది ప్రాకుజీవి కాదండి, ఇది నిటారుగా నిలబడి ఉన్న జంతువు అయి ఉన్నది. ఇది చింపాంజీకి మానవుడికి మధ్యలో ఉన్న జంతువు అన్నమాట. అంటే చింపాంజీ తర్వాత ఉన్న జంతువు, మానవుడికి అతి సమీపంగా ఉన్న జంతువు. మానవుని వలె ఇది మాట్లాడగలదు, ఎందుకంటే మాట్లాడింది అక్కడ. మానవుని వలె మాట్లాడగలదు, వాదించగలదు. అంతేకాదు ప్రవక్త బ్రెన్హామ్ గారు అంటారు, ఏ జంతువు రక్తం కూడా మానవ రక్తంతో కలవదు, కానీ దీని రక్తం మాత్రం కలుస్తుంది. ఏ జంతువు రక్తము మానవ రక్తంతో కలవదు, కానీ ఈ చింపాంజీ యొక్క చింపాంజీ తర్వాత వచ్చిన ఈ సర్పం యొక్క రక్తం మాత్రం మానవుని రక్తంతో కలుస్తుంది. ఇది మానవుని వలనే ఉంటుంది, కానీ ఇది మానవుడు కాదు, ఇది పూర్తిగా జంతువు. ఇది అమనంటారా? అందుకే సైన్స్ మనల్ని ఈరోజు సామాజిక జంతువు అని పిలుస్తూ ఉన్నది. సోషల్ యానిమల్. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. మానవుడు ఒక సామాజిక జంతువు అని పిలుస్తూ ఉన్నది సైన్స్ మనల్ని. అమనంటారా? అయితే ప్రవక్త అంటున్నాడు, చింపాంజీకి మరి మానవునికి మధ్య రూపంలో ఉండెను, అయితే మానవుని పోలి ఉండెను, మానవునికి సమీపముకు పోలికలో ఉండెను, కనుక వాని ఒక బీజము స్త్రీ అండముతో కలిసిపోయేను, అప్పుడు ఆమె గర్భము ధరించినది. మీరు సర్పముతో స్త్రీ కలవడం ఏంటి పాస్టర్ గారు? సర్పముతో స్త్రీ లైంగిక చర్య ఏంటిది? మీరు చట్టాలకు వెళ్ళి చూస్తే, ద్వితీయోపదేశ కాండంలోని చట్టాలకు వెళ్ళి చూస్తే, ఏ స్త్రీ అయితే జంతువుతో కూడునో ఆ స్త్రీని, ఆ జంతువుని రాళ్ళతో కొట్టి చంపవాలని బైబిల్ చెప్తా ఉన్నది. చట్టం ఎట్లా వచ్చింది అక్కడ? మరి చట్టం ఎలా వచ్చింది అక్కడ? ఒకవేళ అలాంటిది జరగకపోతే, అలాంటిది జరిగింది కాబట్టి కదా చట్టం వచ్చింది అక్కడ. అర్థమైందని చెప్పింది.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా సింపుల్ అండి, ఆది పాపమును రుజువు చేయడం చాలా సింపుల్. కానీ వీళ్ళు నమ్మరు. ఎందుకు అంటే వీళ్ళు ఒక డినామినేషన్ బోధ ఏదైతే వాళ్ళు విని ఉన్నారో దాంతో వీళ్ళ మనసులు నిండిపోయి ఉన్నది. కాబట్టి మనం చెప్తున్న ఈ ప్రత్యక్షత వాళ్ళు నేర్పించబడిన వాళ్ళ సంఘశాఖ యొక్క బోధతో కలవలేకపోయేసరికి వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళు అందుకే సర్పసంతానము ఆది పాపమును వాళ్ళు నమ్మలేరు ఈ రోజున. కానీ మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఏంటిదంటే చట్టాలలో ఒక చట్టము, స్త్రీ ఏ జంతువుతోనైనా కూడినప్పుడు, ఏ జంతువుతోనైనా శయనించినప్పుడు ఆ స్త్రీని ఆ జంతువుని రాళ్లతో కొట్టి చంపాలని. ఆమెనంటారా? మరి ఆ చట్టం ఎలా వచ్చింది అంటే ఆది పాపము ద్వారా వచ్చింది అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రవక్త అంటున్నాడు, మానవునికి సమీపమగు పోలికలో ఉండెను కనుక వాని ఒక బీజము స్త్రీ అండముతో కలిసిపోయేను, అప్పుడు ఆమె గర్భము ధరించినది. ఇది జరిగినప్పుడు దేవుడు సర్పమును శపించెను, సర్పం యొక్క శరీరంలోని ప్రతి ఎముకను ఆయన అందుకనే మార్చెను. నిటారుగా నిలబడి ఉన్న జంతువు దాని ఎముకలన్నీ దేవుడు మార్చేస్తాడు శాపంలా. అది ప్రాకుజీవిగా దేవుడు చేశాడు. మీరు వినండి, అది మీరు చదవండి ఇంటి దగ్గరికి వెళ్ళాక. ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పమును శపిస్తున్నప్పుడు సర్పముతో అంటాడు దేవుడు, నీవు పొట్టతో ప్రాకుదువు అంటాడు ఆయన. అంతకుముందు అది పొట్టతో పాకేది కాదు, అది జంతువు, అది ప్రాకుజీవి కాదు. అది దాని జాతి జంతువు జాతి అది. కానీ జంతువు జాతి నుండి ప్రాకుజీవి జాతిలోనికి దేవుడు దాన్ని శాపము ద్వారా మార్చేశాడు ఆయన. ఆ శాపము ద్వారా ఎప్పుడైతే అది జంతు జాతి నుండి ప్రాకుజీవి జాతికి మారిందో ఆ మిస్సింగ్ లింక్, అందుకే మానవుడికి చింపాంజీకి మధ్యలో ఉన్న ఆ సర్పం యొక్క మిస్సింగ్ లింక్, అందుకోసమే ఈరోజు సైన్స్ కనిపెట్టలేకపోతా ఉన్నది. అర్థమైందా? కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మమంతా సమాప్తము కావాలి. ఆమేన్. ఈ మర్మం అందుకే దేవుని ప్రవక్త ద్వారా 7వ దూత ద్వారా ఆది పాపములో ఏం జరిగినది, సర్ప సంతానము ఎలా వచ్చిందో దేవుని ప్రవక్త ద్వారా మనకు ఈరోజు బయలుపరచబడ్డది. ఆమేనంటారా? మరి ప్రవక్త అంటున్నాడు, మొత్తము సర్పం యొక్క శరీరంలోని ప్రతి ఎముకను ఆయన అందుకనే మార్చెను, మరి అది పాము వలె ప్రాకసాగెను. విజ్ఞానము, అదే విజ్ఞాన శాస్త్రం, సైన్స్ ఎన్నో విధములుగా ప్రయత్నం చేసినది, కానీ ఆ తప్పిపోయిన గొలుసును, మిస్సింగ్ లింక్, ఆ తప్పిపోయిన గొలుసును, ఏంటిది ఆ మిస్సింగ్ లింక్? ఇటు చింపాంజీకి అటు మానవుడికి మధ్యలో ఉన్న ఈ మిస్సింగ్ లింక్, ఆ తప్పిపోయిన గొలుసు, అదే సర్పాన్ని. అందుకే వాళ్ళు కనుగొనలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే దాని రూపురేఖలు మారిపోయినాయి కదా. మీకు అర్థమైందని అన్నది? నిటారుగా నిలబడి ఉండే భూజంతువు ప్రాకుజీవి జాతిలోనికి వెళ్ళిపోయింది అది శాపము ద్వారా. సో అందుకే వాళ్ళు కనిపెట్టలేకపోతున్నారు. ఆ జీవి నిటారుగా నిలబడి ఉండే ఆ జంతువు, ఆ తప్పిపోయిన గొలుసు ఏదైతే ఉందో అది వాళ్ళు ఇప్పటికీ జంతువులలోనే వెతుకుతూ ఉన్నారు వాళ్ళు. కానీ అది జంతు జాతిలో లేదు. ఇప్పుడు అది సర్పం, అది ప్రాకుజీవి జాతిలోనికి వెళ్ళిపోయింది అది దేవుని శాపం వలన. అందుకే విజ్ఞాన శాస్త్రం దాన్ని పట్టుకోలేకపోతా ఉన్నది, కనుగొనలేకపోతా ఉన్నది. దాని విషయం దేవునికి తెలియను. మానవుడు తెలివైనవాడు, మానవుడు జంతువుతో సాంగత్యం చేయగలడనియు అందుమూలంగా పరిమాణము వచ్చుననియు చెప్పిరి. కరెక్టే కదా? మానవుడు తెలివైనవాడు, మరి మానవుడు జంతువుతో సాంగత్యం చేయగలడనియు అందుమూలముగా పరిమాణము వచ్చిననియు చెప్పిరి. పరిమాణం అన్నది ఏదీ లేదు, కానీ మానవుడు మరియు జంతువు మిశ్రమమాయెను. ఆది పాపంలో జరిగింది ఏంటి? మానవుడు జంతువు మిశ్రమమాయెను. దేవుడు మరుగు చేసిన మర్మములో ఇది ఒకటి. ఇప్పుడు అది ప్రత్యక్షపరచబడినది. ఎప్పుడైతే అవ్వ జీవమును కాలదన్ని మరణమును కోరుకొనునో అప్పుడే ఆ ఏదోను తోట మధ్యలో ఇది జరిగినది.
98వ పారాగ్రాఫ్. ఏదోను తోటలో దేవుడు వారితో ఏమి చెప్పనో గమనించండి. ఆదికాండం 3:15, నీకును స్త్రీకిని మధ్య నేను వైరము కలగజేసేదను, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు మధ్య నేను శత్రుత్వము కలగజేయుదును, నువ్వు అతని యొక్క మడిమను కరుచుదువు, నీ తలను అతడు చితకకు ద్రొక్కును. ఇదేనా ఆదికాండం 3:15లో చెప్పబడింది? 2 సంతానాల గురించి, ఒకటి స్త్రీ సంతానం, ఇంకొకటి సర్ప సంతానం. ఆమేనంటారా? మనం వాక్యమును లెక్కలోనికి తీసుకొనిన స్త్రీకి ఒక సంతానం ఉన్నదని అనిన ఎడల సర్పమునకు కూడా తప్పకుండా ఒక సంతానం ఉండవలయును. స్త్రీ యొక్క సంతానం పురుషుని మూలముగా కలిగిన ఎడల సర్పం యొక్క సంతానం ఆ మాదిరిగానే కలిగి ఉండవలసి ఉన్నది. మానవ పురుషుని మూలముగా సంతానం కలిగినట్టే మరొక పురుష బీజము వలన సంతానం కలుగుండెను. అర్థమైందా ఇక్కడ ఈ మాట? మానవ పురుష బీజము నుండి స్త్రీ సంతానం వస్తే, అర్థమైందని చెప్పింది. ఇప్పుడు ఇంకొక పురుషుడు ఉన్నాడు, వాడే సర్పమై ఉన్నాడు, మిస్టర్ సర్పెంట్. ఆ మిస్టర్ సర్పెంట్, ఆ పురుషుల్లో నుండి మరొక బీజం వచ్చింది ఇప్పుడు స్త్రీ గర్భంలోనికి. ఆమె అంటారా? అదే సర్ప సంతానమై ఉన్నది. ఆమె ప్రవక్త అంటున్నాడు, మానవ పురుషుని మూలముగా సంతానం కలిగినట్టే మరో పురుష బీజం వలన సంతానం కలిగి ఉండెను. మానవుని సంభోగము వలన కాక దేవుని యొక్క సాధారణమైన స్త్రీ విత్తనం ద్వారా క్రీస్తు వచ్చెనని ఏ విద్యార్థి అయినా ఒప్పుకొనక మానడు. కరెక్టేగా? స్త్రీ యొక్క విత్తనము ద్వారా యేసుక్రీస్తు ఎవరు? స్త్రీ విత్తనమై ఉన్నాడు. ఆయన మానవ సంభోగము ద్వారా రాలేదు, ఆయన మానవ కలయిక ద్వారా లైంగిక చర్య ద్వారా రాలేదు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. స్త్రీ విత్తనము ద్వారా క్రీస్తు వచ్చినని ఏ విద్యార్థి అయినా ఒప్పుకొనక మానదు. సర్పం యొక్క శిరస్సును చితకొట్టుటకు అనగా అది ఒక ప్రవచనము. సిలువ యొద్ద క్రీస్తు సాతానుడు ఏమి చేయనో ముందే చెప్పబడినది. సిలువ యొద్ద క్రీస్తు సాతానుని ఏమి చేయునో ముందే చెప్పబడినది. ఆదికాండం 3:15లోనే చెప్పబడినది. క్రీస్తు ఆ సిలువ యొద్ద సాతాను ఒక తలను చితకొట్టెను, ప్రభు ఒక మడిమను సాతాను కరిచెను. సాతాను యొక్క తల మరణమై ఉన్నది. అందుకే మనకు తెలుసు, ఒక పాము దాని విషమంతా ఎందులో ఉంటుందంటే మిగతా శరీరంలో ఉండదు, తలలో ఉంటుంది. ఆ పామును చంపాలంటే నువ్వు తలను చితకొట్టాలి. కరెక్టేనా? సో అందుకే సర్పం యొక్క తలను, మరణమును చితకొట్టాడు. సిలువలో క్రీస్తు స్త్రీ సంతానముగా వచ్చి, పురుష సంభోగం లేకుండా స్త్రీ సంతానంగా వచ్చి ఆయన ఏం చేశాడు? ఆయన ఆ సర్పం యొక్క శిరస్సుని అనగా మరణమును చితగొట్టాడు ఆయన. కరెక్టేనా? సర్పం యొక్క తలను చితగొట్టేశాడు ఆయన. ఆమేన్. స్త్రీ సంతానంగా వచ్చి మరి అదేం చేసింది? ఆ సర్ప సంతానం ఏం చేసింది? ఆయన మడిమను కొట్టాడు. ప్రాఫెట్ అంటాడు, మడిమ అంటే మార్గము అని అర్థం. వాడేం చేశాడు? మార్గానికి అడ్డుపడ్డాడు. మార్గాన్ని వాడు తప్పుగా చూపిస్తున్నాడు. ఇప్పటికీ వాడు మార్గాన్ని తప్పుగా చూపిస్తున్నాడు. వాడు చూపిస్తున్నాడా లేదా? మడమ మీద కొట్టడం అంటే మార్గాన్ని పైన కొట్టడం అన్నమాట. ఆ మార్గాన్ని వాడు వంకరతనం చేయడం. యేసుక్రీస్తు ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు ఆయన. పరలోకానికి వెళ్ళే మార్గమును నేనే అని చెప్పాడు ఆయన. పరలోకమునకు తలుపును నేనే అన్నాడు. ఐ యామ్ ద డోర్ టు ద హెవెన్. నేనే పరలోకమునకు ద్వారమునై ఉన్నా, తలుపై ఉన్నా, మార్గమునై ఉన్నా. ఇప్పుడు ఆ మార్గానే వాడు కొట్టాడు వాడు అక్కడ. ఇప్పుడు ఈ సంఘశాఖలన్నీ సర్పము కొట్టిన మార్గములో ఉన్నాయి ఇప్పుడు అవి. వాళ్ళందుకే యేసుక్రీస్తు నామానికి బాప్తిస్మం ఇయ్యానికి బదులుగా వాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇస్తా ఉన్నారు. అందుకే వాళ్ళు దేవుడు ఒక్కడే అని నమ్ముటకు బదులుగా వారు అందుకే వారు దేవుడు ముగ్గురు, దేవుడు త్రిత్వం అని వాళ్ళు నమ్ముతా ఉన్నారు.
ఎందుకంటే సాతానుడు ఏం చేశాడు? మడమ మీద కొట్టాడు, మార్గం పైన కొట్టాడు వాడు. స్త్రీ సంతానమైన క్రీస్తు సర్పం యొక్క తలను చిత కొడితే, మరణమును చిత కొడితే, ఎందుకంటే సర్పం యొక్క శిరస్సు మరణమై ఉన్నది. ఆయన ఏం చేశాడు? మొదటి రాకల్లో శిలువ దగ్గర ఆయన మరణాన్ని, సమాధిని, పాతాళాన్ని జయించాడు. ఆయన సాతాను త్రిత్వమై ఉన్న మరణాన్ని, పాతాళాన్ని, సమాధిని జయించి లేచాడు ఆయన. అర్థమైందా నేను చెప్పింది? ఆయన సర్పం యొక్క తలను చిత కొడితే, ఇదిగో వాడు ఆయన మార్గమును వంకరతాళం చేశాడు అక్కడ. అందుకే ఒక్కడే దేవునికి బదులుగా ముగ్గురు దేవుళ్ళని నమ్మడం, యేసుక్రీస్తు నామ బాప్తిస్మానికి బదులుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మల బాప్తిస్మాన్ని నమ్మడం, వాక్యానికి బదులుగా మానవ కల్పిత బోధలు, ఆచారాలు, సాంప్రదాయాలను నమ్మడం, స్త్రీ బోధించకూడదని బైబిల్ చెప్తుంటే స్త్రీ బోధించకూడదనే దానిని నమ్మకుండా స్త్రీల యొక్క బోధకురాళ్ళే ఇప్పుడు అధికమైపోయారు ఈ రోజున. ఇవన్నీ ఏంటిది బ్రదర్? సాతానుడు మార్గమును కొట్టాడు ఇప్పుడు వాడు. మీకు అర్థమైందని చెప్పింది? మడమను కొట్టడం అంటే మార్గాన్ని కొట్టడం అన్నమాట. మడమను కరచడం అంటే మార్గాన్ని కరిచాడు వాడు ఇప్పుడు. ఆమేన్. అందుకే వాళ్ళు ఇప్పుడు సాతాను ఆ మార్గాన్ని వంకరతనం చేసినప్పుడు, ఆ వంకరతనం చెప్పిన మార్గంలో ఈరోజు సంఘ శాఖలు ఉన్నాయి, సంస్థాగత సంఘాలు ఉన్నాయి. అర్థమైందా నేను చెప్పేది? మీకు అర్థమవుతున్నదా? 99వ పారాగ్రాఫ్. ఈ వాక్య భాగ్యము సర్పం యొక్క సంతానము అక్షరాల భూమి మీద చల్లబడి ఉన్నదని తెలిపే ప్రత్యక్షత ఉన్నది. చూద్దాం ఏంటిదో అది. లూకా 1వ అధ్యాయము 26-35లో మీరు చూడండి. మానవ బీజముతో సంబంధం లేకుండా స్త్రీ యొక్క సంతానం ఎట్లు బయటకు వచ్చానో చూడగలం. కరెక్ట్గా అంటే మానవ బీజం అంటే పురుషుని బీజము, పురుషుని బీజముతో సంబంధం లేకుండా స్త్రీ సంతానం రావడం. ఆదికాండం 3:15లో స్త్రీ సంతానం అని ఉంది. అక్కడ స్త్రీ పురుషుల సంతానం కాదు, మనందరం స్త్రీ పురుషుల సంతానం. స్త్రీ పురుషుల సంభోగము ద్వారా పుట్టిన వాళ్ళం, మనుషేచ్ఛల ద్వారా పుట్టిన వాళ్ళం, శరీరేచ్ఛల ద్వారా పుట్టిన వాళ్ళం. కానీ యేసుక్రీస్తు దేవుని సంతానము. యేసుక్రీస్తు మనుషేచ్ఛల ద్వారానో లేకపోతే స్త్రీ పురుషుల ఇచ్ఛల ద్వారానో పుట్టినవాడు కాదు. ఆయన పుట్టుడే స్త్రీ సంతానంగా పుట్టాడు. ప్రవక్త అంటున్నాడు, పురుష బీజముతో సంబంధం లేకుండా స్త్రీ యొక్క సంతానం ఎట్లు బయటికి వచ్చానో చూడగలం. ఎక్కడ? లూకా సువార్త 1వ అధ్యాయం 26-30 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడే ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, వినండి, అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే. ఆమెకు తెలుసు, ఒక ఎదిగిన స్త్రీగా, ఒక కన్యకగా ఉన్న స్త్రీగా ఆమె గర్భం ధరించాలంటే ఆమె ఖచ్చితంగా పురుషుని ఎరగవలసి ఉన్నది. ఆమె పురుషుల్లో నుండే బీజం వస్తుంది, పురుషుల్లో నుండే బీజం వస్తుంది. అందుకే అంటున్నారు, నేను పురుషుని ఎరగని దానినే, ఇదేలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుడే స్వయంగా తన్ను మానవ శరీరములో పుట్టించుకున్నటకును ఈ స్త్రీ సంతానములో మనము చూడగలము. ఏంటంట? దేవుడే స్వయంగా తన్ను మానవ శరీరములో
పుట్టించుకొనుటను ఈ స్త్రీ సంతానములో మనము చూడగలము. ప్రొఫెట్ ఇంకో మెసేజ్లో అంటాడు, ఈ పని సాతానుడు చేయలేడు. దేవుడు ఎలా తను ఒక మానవ జాతిలోనికి తనను తాను తీసుకురాగలిగాడో సాతానుడు తనను తాను మానవ జాతిలోనికి తీసుకొని రాలేడు. అందుకే వాడికి ఇప్పుడు ఒక శరీరం కావాలి, ఒక పురుష శరీరం కావాలి. అదే మిస్టర్ బీస్ట్, ఆ మృగము, ఆ సర్పము, మిస్టర్ సర్పెంట్, వాని బీజాన్ని వాడుకున్నాడు సాతానుడు. అక్కడ సర్పం యొక్క బీజాన్ని వాడుకున్నాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు మానవ జాతిలోనికి రావడానికి ఆయనకి ఏ పురుషుని బీజం అక్కర్లేదు, ఆయనకు ఏ బీజం ఆయనకు అక్కర్లేదు. ఆయన రాగలడా? ఆయన అర్థమైన వాళ్ళందరూ ఆమని చెప్పండి. అలానే స్త్రీలో నుండి ఆయన సంతానంగా పుట్టగలిగాడు ఆయన. కానీ అదే సర్పం రాలేదు కాబట్టి, అదే లూసిఫర్ అలా రాలేడు కాబట్టి సర్పమును ఒక పాత్రగా వాడుకున్నాడు అక్కడ. ఎందుకంటే సర్పము ఒక భూజంతువు అయి ఉండి మాట్లాడగలదు, వాదించగలదు. అచ్చం మానవుని వలె ఉన్న జంతువు అది. మరి దాని రక్తం కూడా మానవ రక్తంతో కలవగలదని తెలుసుకొని దాని బీజము ద్వారా సాతానుడు తన యొక్క సంతానాన్ని మానవ జాతిలోనికి తీసుకొని రాగలిగాడు. సర్పసంతానం బోధిస్తలేడు మార్క్ బ్రదర్ అంటాడు. నేను ఎన్ని ప్రసంగాలలో సర్పసంతానం బోధిస్తానా? అసలు సర్పసంతానమే మూల అంశం మనకు. బైబిల్లో మూల అంశం ఏంటంటే సర్పసంతానమే, ఆది పాపమే. కరెక్టేనా కాదా? ఆది పాపం బోధిస్తలేడు, సర్పసంతానం బోధిస్తలేడు. మన ఎంటైర్ మెసేజ్ పాస్టర్లు కూడా విమర్శిస్తున్నాను నన్ను. అంటే వాళ్ళకు నా మెసేజ్లు వింటలేరు. వాళ్ళు అక్కడ వినకుండానే వాళ్ళు అలాంటి కామెంట్స్ చేస్తున్నారు. నేను వంశావళి దగ్గరకు వచ్చినప్పుడు సర్పసంతానం యొక్క వంశావళిని, దేవుని వంశావళిని చూపించుకుంటూ వచ్చిన. నేను నోవాహు దినాలకు వచ్చినప్పుడు ఈ 2 సంతానాలు ఏకమైనవి చూడని చూపించిన. నేను అవంతా సర్పసంతానం కాదా? అదంతా నేను బోధిస్తుంది సర్పసంతానం కాదా? అది ఆది పాపం కాదా? కానీ వీళ్ళు సంఘశాఖలకు అర్థం కావట్లే నేను చెప్పేది, అటు ఎంటైర్ మెసేజ్ వాళ్ళకు కూడా అర్థం కావట్లే. ఎంత దారుణం అండి, ఎంత ఘోరం అండి. సర్పసంతానం చెప్తానన్నాడు కానీ భయపడి చెప్పలేదని ఓడంటాడు. ఓరే బాబు, నా ప్రసంగం ఏంటే అందులో నీకు క్లియర్గా నేను సర్పసంతానం మీద, ఆది పాపం మీద వివిధ కోణాలలో నుండి, వివిధ యాంగిల్స్లో నుండి చక్కగా నేను వివరిస్తా ఉన్నా. నేను ఇదిగో ఇప్పుడు కూడా వివరిస్తూనే ఉన్నా. నేను అయినా వాళ్ళకి అర్థం కాదు. అది గుడ్డోడు కాబట్టి వాడికి అర్థం కాదు మనం ఎంత చెప్పినా. వింటున్నారా? దేవుడు స్వయంగా తను మానవ శరీరంలో పుట్టించుకొనుటను అది దేవుడు చేయగలడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఆయనకే పురుష బీజం అక్కర్లే. ఆయనకు తనను తాను సృజించుకోవాలనుకుంటే మానవ జాతిలో తనను తాను మానవ జాతిలోనికి తీసుకొచ్చుకోవాలనుకుంటే, తను పుట్టించుకోవాలనుకుంటే తనకి ఏ పురుషుని యొక్క బీజం ఆయనకు అక్కర్లేదు. ఆయనకు ఏ మానవ బీజం ఆయనకు అక్కర్లేదు. ఎందుకంటే నేను సృష్టికర్త కాబట్టి. కానీ లూసిఫర్ సృష్టికర్త కాదు కదా. అందుకే వాడు తెచ్చుకోలేడు కాబట్టి వాడు సర్పాన్ని వాడుకోవాల్సి వచ్చింది. వాడు పాయింట్ అర్థమైందా? ఆది పాపములో వాడు సర్పాన్ని వాడుకొని సర్పసంతానాన్ని తీసుకురాగలిగాడు. వాడు దుష్ట సంతానాన్ని తీసుకురాగలిగాడు. సర్పసంతానం, దుష్ట సంతానాన్ని వాడు అందుకే తీసుకురాగలిగాడు. అర్థమైందా? ముగిస్తున్నా నేను, జాగ్రత్త వినండి. కాబట్టి మానవ జాతిలో తన సంతానం కూడా తాను ఏర్పరచుకోగలిగిన మార్గం ఉన్నదని సాతాను ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు చూడండి ఈ మాట. కాబట్టి మానవ జాతిలో తన సంతానమును కూడా తాను ఏర్పరచుకోగల మార్గం ఉన్నదని సాతాను ఎరిగి ఉన్నాడు. కానీ దేవుని వలె సాతాను తన్ను తాను బయలుపరుచుకున్నట అసాధ్యం. ఎందుకనగా అతడు సృజించబడిన ఆత్మగా ఉన్నాడు. దేవుడెవరు? సృజించువాడు ఆయన. వీడెవడు? సృజించబడిన వాడు ఆయన. లూసిఫర్ సృజించబడిన వాడు, దేవుడో సృజించిన వాడు. సృజించిన వానికి సృజించబడిన వాడికి తేడా లేదా? వినబడతలేదు నాకు. అందుకే దేవుడు సృజించబడిన ఆత్మగా
వాడు అపవాది సృజించమని ఆత్మగా ఉన్నాడు. కాబట్టి వాడు తన సంతానమును ఎట్లు రూపొందించినో మనం ఆదికాండంలో చూడగలం. మానవ జాతిలోనికి వాడు ఎట్లు చొచ్చుకొని వచ్చెను, ఎట్లు దూరనో మనం చూడగలం. సాతాను సర్పము అని పిలుచుట మనం గమనించవలెను. సాతానుని సర్పమని బైబిల్ పిలుస్తుంది. అది ఎక్కడ ఉంటుందంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ఉంటుంది. ఆది సర్పమును సాతాను అని పేరు కలిగిన క్రూరముగము లేదా ఎర్రని ఘట సర్పము, ఇవన్నీ సాతాను ఒక పేరై ఉన్నది. ఎర్రని ఘట సర్పము, క్రూరముగము, తర్వాత ఆది సర్పము. వింటున్నారా? ఇవన్నీ సాతాను ఒక పేర్లై ఉన్నవి. వింటున్నారా? అందుకే ప్రవక్త అంటున్నాడు, సాతానును సర్పమని పిలుచడం మనం గమనించవలను. మానవ జాతులకు వాడు ఎట్లు చొచ్చుకొని వచ్చనో మనము మాట్లాడుకొనుచున్నాము. సర్పసంతానాన్ని చాలా క్లియర్గా, ఆది పాపాన్ని సర్పసంతానాన్ని చాలా క్లియర్గా ప్రవక్త బ్రెన్హామ్ గారు ఈ మెసేజ్లో వివరించాడండి. ఇంతకంటే వివరణ నేనేమి ఇస్తా, ఇంకెవరేమి ఇస్తారు చెప్పండి? చక్కగా వివరించాడు ఆయన. అవ్వ ఎలా మోసపరచబడింది. లూసిఫర్ తన సృష్టికర్త కాదు కాబట్టి, తను సృజించు ఆత్మ కాదు, సృజించబడిన ఆత్మ. సృజించబడిన ఆత్మ ఇంకొక ఆత్మను సృజించలేదు. దేవుడు సృష్టికర్త, సృజించు ఆత్మ. ఆయన దేనైనా సృష్టించగలడు. ఆయన ఏ ఆత్మనైనా సృజించగలడు ఆయన. కానీ లూసిఫర్ సృజించబడిన ఆత్మ కాబట్టి వాడు ఇంకో దాన్ని సృజించలేడు. కాబట్టి సర్పాన్ని వాడుకున్నాడు అంటున్నాడు ప్రవక్త. వాడు తన సంతానాన్ని మానవ జాతిలోనికి తీసుకురాగలడకు ఒక మార్గం ఉన్నదని వాడు ఏదోను తోటలో గమనించాడు. వాడు ఆ మార్గమే ఎవరంటే సర్పమై ఉన్నాడు. సర్పం ఒక భూజంతువు. అందుకే సాతానుని సర్పమని కూడా బైబిల్ పిలుస్తా ఉన్నది. ప్రకటన 12వ అధ్యాయంలో సాతానుని ఆది సర్పం అని బైబిల్ పిలుస్తా ఉన్నది. ఎందుకు? ఆ సర్పం అనే జంతువులో వాడు దూరి ఆ సర్పం అనే జంతువు ద్వారా తన సంతానాన్ని, తన బీజాన్ని స్త్రీలో నుండి తీసుకురాగలిగాడు మానవ జాతిలోనికి. స్త్రీ ద్వారా మానవ జాతిలోనికి వాడు తన సంతానాన్ని సర్పము ద్వారా, ఆ జంతువు ద్వారా తీసుకురాగలిగాడు. కానీ దేవుడికి అది అవసరమా? దేవుడికి ఏం అవసరం లేదు. దేవుడే రక్త మాంసములు కాగలడు. దేవుడే మానవ జాతిలో తనను తాను సృజించుకోగలడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఆయనేం సృజించబడిన ఆత్మ కాదు దేవుడు. ఆయనే సమస్తమైన వాటిని సృజించిన వాడు ఆయన. ఆమేన్. అందుకే స్త్రీ సంతానంగా వస్తారని ఆయన ఎందుకన్నాడంటే, పురుషుని సాయం లేకుండా ఎలా స్త్రీకి ఒక సంతానం కలుగుతుంది అంటే, అదిగో దేవుని యొక్క ఆత్మ ఆమెలో శరీరధారైనది. దేవుని పరిశుద్ధ ఆత్మ మనకు కమ్ముకున్నప్పుడు, సర్వశక్తుని యొక్క శక్తి మనకు కమ్ముకున్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ అక్కడ పురుష బీజాన్ని, స్త్రీ అండాన్ని రెండిటిని ఆయన ఆత్మ సృజించి, ఆ రెండింటిని ఆ స్త్రీ గర్భంలో, కన్యకమణి గర్భంలో సృజించి అది పిండముగా మారి, ఆ పిండమే 9 నెలలుగా ఒక బాలుడిగా అది తయారయ్యి, ఒక మానవ శరీరంగా తయారయ్యి 9 నెలల తర్వాత జన్మించబడింది ఆ శరీరము. అందుకే ఆయన దేవుని కుమారుడు అనబడ్డాడు. ఎందుకు అంటే ఏ స్త్రీ పురుషుని సాయం లేకుండా పుట్టాడు ఆయన. ఎందుకంటే ప్రవక్త అంటాడు, అక్కడ ఉన్న స్త్రీ ఎవరైతే ఉన్నారో కన్యక మరియ, ఆమె మోయు సాధనమే కానీ ఆమె గర్భముతో ఆమెకు కూడా సంబంధం లేదు. దానికి కారణం ఏంటంటే, ఆ అండం ఏదైతే ఉన్నదో, ఆ పురుషుని బీజము దేవుడు తన ఆత్మతో సృజించాక ఆ అండం కూడా ఏదైతే ఉన్నదో, అది కూడా దేవుడు స్త్రీ అండాన్ని వాడుకోలేదు ఆయన. అక్కడ మరి అండాన్ని వాడుకోలేదు ఆయన. ఆ అండాన్ని కూడా దేవుడే సృజించాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి, ఆయన సృజించగలడు కాబట్టి, సమస్తాన్ని సృజించువాడు కాబట్టే పురుషుని యొక్క బీజాన్ని, స్త్రీ అండాన్ని రెండిటిని కన్యక మరియ గర్భములో సృజించి దేవుడే సశరీరుడిగా మారాడు. దేవుడే తన సొంత శరీరంలోగా మారాడు, సొంత శరీరంగా వచ్చాడు. అందుకే అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో ఏముంది?
దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. దేవుని యొక్క స్వరక్తం అది, గాడ్స్ ఓన్ బ్లడ్. అర్థమైందని చెప్పింది. అందులో స్త్రీ పురుషుల రక్తం లేదు, మానవ రక్తము, స్త్రీ పురుషుల రక్తం లేదు. ఆ రక్తం అంతా దేవుని రక్తం. అది సృజించుకున్నాడు ఆ విధంగా ఆయన మరియ గర్భంలా. కానీ ఈ పని ఎవరు చేయలేరంటే లూసిఫర్ చేయలేడు. ఎందుకంటే వాడు సృష్టికర్త కాదు, వాడు సృజించబడిన ఆత్మవాడు. సృష్టిని సృజించే ఆత్మ కాదు వాడు, సృజించబడిన ఆత్మవాడు. అందుకే ఇంకో దాన్ని సృజించలేడు వాడు. అందుకే వాడెన్నుకున్న పద్ధతి ఏంటంటే సర్పం అనే భూజంతు ద్వారా తన సంతానాన్ని స్త్రీలో నుండి తీసుకురావాలనుకున్నాడు వాడు మానవ జాతిలోనికి. కరెక్టేనా? మానవ జాతిలోనికి చొచ్చుకొని రావాలనుకున్నాడు వాడు సర్పం అనే జంతు ద్వారా. ఆ మార్గం ఉన్నదని వాడు కనుగొనగలిగాడు వాడు సర్పము ద్వారా. వింటున్నారా? సర్పం అనే భూజంతు ద్వారా. ఎందుకంటే ఆ భూజంతు రక్తం మాత్రమే మానవుని రక్తముతో కలుస్తుంది. ఓ విధంగా ఆ భూజంతువు పూర్తిగా మానవుని వలె ఉంటుంది, కానీ అది మానవుడు కాదు, జంతువు. అది పూర్తిగా మానవుని వలె ఉంటుంది, కానీ అది జంతువు. దాని రక్తం మాత్రం మానవ రక్తంతో కలుస్తుందని గమనించి అందుకే ఆ మిస్టర్ సర్పెంట్. ఎందుకంటే దేవుడు సృజించిన ప్రతి జంతువులలో స్త్రీ, ప్రతి జంతువులో ఆడది, మొగది ఉన్నది. ఆ మొగ సర్పాన్ని అపవాది వాడుకొని మగ సర్పం యొక్క బీజము ద్వారా తన సంతానమును మానవ జాతిలోనికి సర్ప సంతానంగా తీసుకురాగలిగాడు వాడు. క్లియర్గా అర్థమైందా అందరికీ? అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఇంకా దీన్ని మనం నెక్స్ట్ వీక్లో ఇంకా కంటిన్యూ చేద్దాం దీన్ని. ఆమేన్, హల్లెలూయా. కాకపోతే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పొద్దున నర్సంపేటలో, మధ్యాహ్నం వరంగల్లో చెప్పిన ప్రసంగాలు వినాలి మీరు. వెంటనే ఇప్పుడు ఈ ప్రసంగం మీకు కంటిన్యూషన్ అర్థమవుతుంది. అర్థమైందని చెప్పింది. లెట్ us pray. ప్రార్థించుకుందాం. జీవవృక్షము, మరణ వృక్షము. మంచి చెల్లుతనిచ్చే వృక్షం ఏంటంటే అది మరణ వృక్షము. రెండు వృక్షములు దేవుని ఏదోని తోటలో ఉన్నవి. అవి ఎందుకు అక్కడ ఉన్నాయో మనం దాని ప్రణాళిక అంతా ఈరోజు చూస్తూ ఉన్నాం. కానీ అదే జీవవృక్షము పునర్దించబడిన ఏదోను, విమోచించబడి పునర్దించబడిన ఏదోను, ప్రకటన 21-22 అధ్యాయాలలో ఉన్న ఏదోన్లో మరణ వృక్షం లేదు. అక్కడ మిశ్రమమైన వృక్షము, మంచి చెల్లు మిశ్రమైన వృక్షం అక్కడ లేదు. జీవవృక్షం మాత్రమే అక్కడ ఉన్నది. దేవుడి ప్రణాళిక నీకు అర్థం కావాలి, దేవుని సంకల్పం నీకు అర్థం కావాలి. 7 ముద్రలు విప్పబడినప్పుడు ఈ ప్రణాళిక అంతా బయలుపరచబడ్డది. దేవుని మనస్సులో వెనక భాగంలో దాగున్న ఈ 3 మడతల రహస్యం అంతా బయలుపరచబడ్డది. అవన్నీ 7 ముద్రలలో ఉన్న ప్రత్యక్షతలు. అవి బైబిల్ అంతా 7 ముద్రల చేత ముద్రించబడి ఉన్నది. ఆ 7 ముద్రలు తెరబడినప్పుడు ఈ ప్రత్యక్షతలన్నీ బయలుపరచబడ్డాయి. సర్పసంతానం, ఆది పాపం, సర్పసంతానం 7 ముద్రల క్రింద ఉన్న ప్రత్యక్షత. అది 7 ముద్రలు ఎప్పుడైతే తెరబడ్డాయో ఇప్పుడు సర్పసంతానము, ఆది పాపము, సర్పసంతానం మర్మం బయలుపరచబడింది. దేవుని ప్రణాళిక బయలుపరచబడింది. లెట్ us pray. ప్రార్థించుకుందాం. ప్రభువైన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు మేము ఏమని నిన్ను వర్ణించగలము? నీ ప్రణాళిక మాకు అర్థమవుతూ ఉంటే, నిజంగా నీ విమోచన పథకమంతా మాకు అర్థమవుతూ ఉంటే, నీ విమోచన సంకల్పమంతా మాకు ఇప్పుడు తెరవబడి, మా హృదయాలలో అవి తెరవబడి, మాకు నీ ఆలోచనలన్నీ, నీ వాక్యమంతా మాకు అర్థమవుతూ ఉంటే మా సంతోషమునకు అవధులు లేవు ప్రభువా, మా ఆనందానికి అవధులు లేవయ్యా. ఈ సంతోషాన్ని ఏ విధంగా మేము పాడగలము? ఈ ఆనందాన్ని మేము ఏ విధంగా వ్యక్తపరచగలం దేవా? ఎందుకంటే ప్రభువా, ఈ ప్రణాళిక మాకు బయలుపరచబడినప్పుడు మేము ఎవరమో మాకు అర్థమవుతున్నది. ఇదంతా ఈ సర్పసంతానము, ఆది పాపము ఇవన్నీ జరగక మునిపేను, మమ్మల్ని జగత్తు పునాది వేయబడక మునుపు
లోకపునాదులు వేయబడక మునుపు నువ్వు ఒంటరిగా నువ్వు మాత్రమే ఉన్న సమయములో దూతలు కూడా ఇంకా సృజించబడలేదు, కేరుబులు సెరాపులు కూడా సృజించబడలేదు, లూసిఫర్ కూడా సృజించబడలేదు. అలాంటి సమయంలో నువ్వు మమ్మల్ని నీ మనసులో ఏర్పరచుకున్నావు. గొర్రెపిల్లగా మా కొరకు వధించబడిన గొర్రెపిల్ల రక్తము చేత మా పేర్ల నా గ్రంథములో రాశావు, ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథములో రాశావు. నీ ఆత్మ చేత మమ్మల్ని ముద్రించావు అక్కడ. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు అది మాకు అర్థమవుతూ ఉంటే మా సంతోషానికి అవధులు లేవయ్యా. మేము ఏర్పాట్లో నుండి వచ్చాము, మేము ఎన్నికలో నుండి వచ్చాము. అందుకే మేము సర్పసంతానంగా లేం ప్రభువా. అందుకే మేము సర్పసంతానంగా లేమయ్యా. ఎందుకు మేము సర్పసంతానంగా లేము అంటే ఏర్పాట్లో నుండి వచ్చాము, ఎన్నికలో నుండి వచ్చాము కాబట్టి. ఓ యేసయ్యా, ఈ రోజున తండ్రి ఈ వర్తమానము మేము నమ్మడమే రుజువై ఉన్నది మేము సర్పసంతానం కాదని. ఎందుకంటే సర్పసంతానము ఈ వర్తమానాన్ని నమ్మలేదు ప్రభువా, ఈ గడియ వాక్యాన్ని నమ్మలేదు ప్రభువా. ప్రతి కాలములో మేము చూసాం సర్పసంతానము ఆ గడియ వాక్యాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నది, ఆ గడియ వాక్యం పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నది, ఆ గడియ వాక్యాన్ని నమ్మడం లేదు ప్రభువా. ప్రతి కాలంలో అలా జరిగిందయ్యా. మరి ఎవరు నమ్మారంటే నీ ఏర్పాట్లో ఎన్నికలో ఉన్న దేవుని సంతానమే. ఆ దేవుని యొక్క గ్రంథములో ఎవరి పేర్లైతే రాయబడి ఉన్నాయో, ఆ ఫ్యామిలీ ఆల్బమ్లో ఎవరి ఫోటోనైతే ఉన్నదో, ఆ యేసుక్రీస్తు జీనాలజీ, ఆ యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఎవరైతే రక్తరేఖలో ఉన్నారో వారే ప్రభువా ఆ కాల వర్తమానం నమ్ముతా ఉన్నారు. ఈరోజు ఈ గడియ వర్తమానం మేము నమ్ముతున్న కారణం అదే యేసయ్యా. ప్రకటన 10ని మేము నమ్మడానికి కారణం అదే యేసయ్యా. ఈ రెండవ రాకడను నమ్మడానికి కారణం నీ రక్తరేఖలో మమ్మల్ని ఏర్పరచుకున్నావు. ఇప్పుడు కాదు, జగత్ పునాది వేయబడక మునిపే నీ ఫ్యామిలీ ఆల్బమ్లో మా ఫోటో పెట్టావు, గొర్రెపిల్లగా వధించబడ్డావు, మా పేర్లను నీ రక్తముతో రాసావయ్యా. నీ రక్తముతో జీవముతో రాసావు, నీ జీవముతో. అందుకే ఈరోజు ఈ గడియ వర్తమానాన్ని మేము అంగీకరిస్తున్నాం. ప్రకటన 10ని రెండవ రాకడను, అందుకే ఆ 7వ ముద్రను, ఆ 3 మడతలను మేము అంగీకరిస్తా ఉన్నాం, ఆ 7 ఉరుములను మేము అంగీకరిస్తా ఉన్నాం. ఈ బైబిల్ అంతా 7 ముద్రల చేత ముద్రించబడి ఉన్నది. ఇది తెరవబడి వలన ఇప్పుడు నీ మనసులోని ఆలోచనలన్నీ మాకు ఇప్పుడు మా హృదయంలో తెరవబడుతున్నాయి అయ్యా. ఈ బైబిల్లో ఉన్న వాక్యం అంతా నీ మనసులోని ఆలోచనలు అయి ఉన్నవి. ఆ ఆలోచన అంతా ఇప్పుడు మా హృదయంలో తెరవబడుతున్నది అయ్యా. అందుకే మేము ఎవరమో తెలుసుకోగలుగుతున్నాం, మేము ఎక్కడి నుండి వచ్చాం, మేము ఎందుకు ఇప్పుడు ఈ భూమి పైన ఉన్నాము, ఎక్కడికి వెళ్తున్నామో మాకు అర్థమవుతున్నది అయ్యా. సమస్త ప్రణాళిక మాకు ఇప్పుడు బయలుపరచబడి మా జీవితంలో ఏం జరుగుతుందో మేము చూడగలుగుతున్నాం. ఓ తండ్రి, నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటున్నాం. మేమేం సాధారణమైన వ్యక్తులం కాదు, మేము అతీతమైన వ్యక్తులం, మేము సూపర్ న్యాచురల్ పీపుల్, సహజాతీతమైన ప్రజలమై ఉన్నాం. మేము మీ కొరకు ప్రత్యేకించబడిన వాళ్ళము, మీ కొరకు లోకము నుండి వేరు చేయబడిన వాళ్ళము, మీ కొరకు ఏర్పరచబడి ఎన్నుకోబడి ముందు నిర్ణయించబడిన వాళ్ళము. అందుకే ఈరోజు ఇవన్నీ మా జీవితంలో జరుగుతున్నాయి. నీకు వందనాలు యేసయ్యా. రాత్రి ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించు, ప్రతి ఒక్కరిని నువ్వు బలపరచు దేవా. తిరిగి ఎవరింటికి వాళ్ళు వెళ్తుండగా క్షేమమైన ప్రయాణం వాళ్ళకు దయచేయి ప్రభువా. నీ దూత వారికి తోడే ఉండి నడిపించును కాక, కావలసిన వెహికల్ సీట్లు సకాలంలో వారికి అందుబాటులో ఉండి వారి క్షేమముగా ఇంటికి చేరుదురు కాక. నీ దూత వాళ్ళని నడిపించును గాక, నీ దూతే వాళ్ళకు భద్రతగా ఉండును గాక. మరలా మేము నీ సన్నిధిలో కలుసుకునే వరకు మా అందరికీ తోడే ఉండమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్.